హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. నేను మీకోసం ఇవాల్టి ఎపిసోడ్లో ఆసమ్ కలెక్షన్ ఆఫ్ వెంకటగిరి పట్టు శారీస్ చూపించబోతున్నానండి. సో నేనైతే ప్రెసెంట్ పాట్నీ సెంటర్ బ్రాంచ్ చందన బ్రదర్స్లో ఉన్నాను. అండ్ మన చందన బ్రదర్ బ్రాంచెస్ వచ్చేసి ఓన్లీ పాట్నీ సెంటర్లోనే కాకుండా ఆల్ ఓవర్ హైదరాబాద్లో షాద్ నగర్, వికారాబాద్, జహీరాబాద్ అలానే తుర్కయంజల్లో కూడా ఉన్నాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి కలెక్షన్ చూసేద్దాం రండి. నేను డ్రేప్ చేసిన శారీ నుండి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారండి. సో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ మల్టీ కలర్ లో ఉంది. సో ఈ శారీ మనం చూసుకున్నట్లయితే టాప్ బోర్డర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో వెంకటగిరి పట్టు శారీ అనమాట. ఇది వెంకటగిరి పట్టు శారీలో మల్టీ కలర్ మల్టీ షేడ్ శారీ అనమాట. సో ఇంకా బాడీ అంతా చూసుకున్నట్లయితే మనకి మల్టీ కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ రావడం జరిగింది. అండ్ దీని మీద మనకి చూసుకున్నట్లయితే పీకాక్స్ అనేది రావడం జరిగింది. పీకాక్స్ అన్ని కూడా సిల్వర్ జరీ డిజైనింగ్ వచ్చాయి. అలానే లీవ్స్ వచ్చాయి. మొత్తం అంతా కూడా లీవ్స్ అన్ని కూడా మనకి సిల్వర్ జరీలోనే రావడం జరిగింది. ఓన్లీ బోర్డర్ మాత్రం పీకాక్ సిల్వర్ జరీ రావడం జరిగింది. అండ్ డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అలానే సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. లాంగ్ బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ అనేది రావడం జరిగింది. ఎల్లో కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది వచ్చిందండి. పళ్ళు చూసుకున్నట్లయితే మనకి హాఫ్ పళ్ళు వచ్చేసి శారీ కంటిన్యూషన్ వచ్చింది. అండ్ రిమైనింగ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ సేమ్ బాడీ ఆఫ్ ద శారీ ఎలా అయితే ఉందో ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మీద సేమ్ సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది వచ్చింది. సో మనకి టాప్ లో చూసుకున్నట్లయితే నక్షి డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ రిమైనింగ్ అంతా కూడా సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అనేది రావడం జరిగింది. ఈ బ్లౌజ్ పీస్ కి మనం చూసుకున్నట్లయితే ఎండ్స్ లో కూడా మనకి ఎల్లో కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ డిజైనింగ్ ని మనం హ్యాండ్స్ కి కానీ ఆర్ బ్లౌజ్ ఎడ్జ్ పీసెస్ లో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 23,000 కి అవైలబుల్ గా ఉందండి. సో కలెక్షన్ లో మనకి సెకండ్ శారీ వచ్చేసి కలనేత కలర్ లో రావడం జరిగిందండి. సో ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. సో షైనింగ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. సో మనం ఫస్ట్ శారీలో చూసినట్టుగానే డబుల్ కలర్స్ అపియర్ అవుతున్నాయి. బ్లూ అండ్ గ్రీన్ కలర్స్, ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది ఈ శారీ మీద అపియర్ అవుతుంది. బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అపియర్ అవుతుంది మల్టీ షేడ్ లో. అండ్ మనం డిజైనింగ్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్ మీదనే మనకి గోల్డెన్ కలర్ జరీ వర్క్ అనేది రావడం జరిగింది. బుటాస్ అనేవి వచ్చాయి. అండ్ టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. అలానే నక్షి డిజైనింగ్ కూడా వచ్చింది. అండ్ డౌన్ బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ బిగ్ సైజ్ లో మనకి నక్షి డిజైనింగ్ వచ్చింది, సీక్వెన్స్ డిజైన్ వచ్చింది. అలానే మళ్ళీ నక్షి డిజైనింగ్ రావడం జరిగింది. సో మనకి మిడిల్ నక్షి డిజైన్ చూసుకున్నట్లయితే నక్షి డిజైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతో రావడం జరిగింది. అండ్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి గోల్డెన్ జరీ డిజైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఎండింగ్ లో మనం చూసుకున్నట్లయితే ఇలా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి మనకి శారీ కంటిన్యూషన్ వచ్చిందండి. అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ మీదనే కంటిన్యూస్ గా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది సీక్వెన్స్ డిజైన్ అనేది రావడం జరిగింది. మొత్తం సిల్వర్ డిజైన్ అండ్ అలానే మనకి నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీకి మనం బ్లౌజ్ పీస్ చూసినట్లయితే కంప్లీట్ బ్లూ కలర్ అనేది వచ్చిందండి. బ్లూ కలర్ కి మన ఎడ్జెస్ లో చూసుకున్నట్లయితే మనకి గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీతో డిజైనింగ్, నక్షి డిజైనింగ్, సీక్వెన్స్ డిజైనింగ్ రావడం జరిగింది. అండ్ ఓన్లీ బోర్డర్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద ఆరెంజ్ కలర్ అపియర్ అవుతున్నట్టుగా మల్టీ షేడ్ రావడం జరిగింది. అండ్ ఈ శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 22,900 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. అండ్ మనకి కలెక్షన్ లో థర్డ్ శారీ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ రావడం జరిగిందండి. బాడీ అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. అండ్ దాని మీద చూసుకున్నట్లయితే మనకి చెక్స్ బోర్డర్ అనేది రావడం జరిగింది. ఇలా స్క్వేర్ షేప్ లో చెక్స్ బోర్డర్స్ వచ్చి లోపల సర్కిల్స్ వచ్చాయి. అండ్ సర్కిల్స్ లోపల కూడా మనం చూసుకున్నట్లయితే సీక్వెన్స్ డిజైనింగ్ అనేది సిల్వర్ జరీతో రావడం జరిగింది. ఈ చెక్స్ కానీ సర్కిల్స్ కానీ అన్ని కూడా సిల్వర్ జరీ డిజైనింగ్ లో రావడం జరిగింది. అప్ సైడ్ బోర్డర్ చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ లో వచ్చిందండి. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ అప్ సైడ్ బోర్డర్ ఇంత పెద్దగా రాలేదు కదా, ఇది బిగ్ సైజ్ వచ్చింది. ఈ అప్ సైడ్ బార్డర్ మనం చూసుకున్నట్లయితే కాఫీ కలర్, లైట్ కాఫీ కలర్ లో వచ్చింది. అండ్ లైట్ కాఫీ కలర్ మీద మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది వచ్చింది. అలానే నక్షి డిజైనింగ్ అనేది రావడం కూడా జరిగింది. సో ఇక్కడ మనకి బార్డర్ కి అటాచ్ అయ్యి టెంపుల్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. టెంపుల్ డిజైనింగ్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో రావడం జరిగింది. సో డౌన్ సైడ్ బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అప్ సైడ్ బార్డర్ ఎలా అయితే ఉందో డౌన్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అలానే వచ్చిందండి. అండ్ ఈ శారీకి కూడా మనం హాఫ్ పళ్ళు చూసినట్లయితే శారీ కంటిన్యూషన్ అనేది రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ పళ్ళు అంతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నక్షి డిజైనింగ్ లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో డిజైనింగ్ అంతా కూడా మనకి సిల్వర్ జరీతోనే రావడం జరిగింది. అండ్ బోర్డర్ కి మాత్రం అటాచ్ అయ్యి మనకి ఇలా టెంపుల్ డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్ తో రావడం జరిగింది. అండ్ ఈ శారీకి మనం బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే లైట్ కాఫీ కలర్ ప్లెయిన్ రావడం జరిగింది. అండ్ ఈ ప్లెయిన్ మీద మనకి బ్లౌజ్ పీస్ కి ఏమన్నా
డిజైనింగ్ అటాచ్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి లైట్ కాఫీ కలర్ వచ్చేసి దాని మీద సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 23,700 రూపీస్ పడుతుందండి. అండ్ ఈ కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ లో రావడం జరిగిందండి. సో బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద మనకి సిల్వర్ జరీ కంటిన్యూస్ డిజైనింగ్ అనేది ఇచ్చారండి. అండ్ ఆ సిల్వర్ జరీ మీద మనం చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ వచ్చాయి, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, అలానే బ్లూ కలర్, పింక్ కలర్ లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ అప్ సైడ్ బార్డర్ ఎంత అయితే ఉందో ఆ డౌన్ సైడ్ బార్డర్ కూడా అలానే వచ్చింది మనకి. దీని మీద కూడా సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది ప్యారెట్ గ్రీన్ కలర్ మీద. అండ్ దీని మీద చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్, అలానే గ్రీన్ కలర్ లీవ్స్ తో మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఈ ఎడ్జెస్ లో మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ కి అటాచ్ అయ్యి మనకి టెంపుల్ డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్ తో రావడం జరిగింది. అండ్ ఈ బ్లూ కలర్ సారీ మొత్తం బాడీ అంతా కూడా ప్లెయిన్ బ్లూ కలర్ సారీ వచ్చి దాని మీద మనకి ఇలా ఎలిప్స్ షేప్ లోపల చూసుకున్నట్లయితే మనకి పీకాక్ డిజైన్, లీవ్స్ డిజైన్ అనేది సిల్వర్ జరీతో రావడం జరిగింది. సో శారీ అంతా ఈ విధంగా ఫాలో అయ్యారండి. అండ్ పళ్ళు హాఫ్ పళ్ళు వచ్చేసి శారీ కంటిన్యూషన్ పళ్ళు వచ్చింది. అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా టెంపుల్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది సిల్వర్ జరీతో. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి సిల్వర్ జరీతోటి. ఈ శారీకి బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే మనకి లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ వచ్చింది. అండ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బార్డర్ కి అటాచ్ అయ్యి టెంపుల్ డిజైన్ సిల్వర్ జరీలో రావడం జరిగింది. అండ్ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చి సిల్వర్ జరీ మీద ఫ్లవర్స్ అండ్ పెటల్స్ అనేది రావడం జరిగింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 22,900 రూపీస్ పడుతుందండి. అండ్ కలెక్షన్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి వైన్ కలర్ లో రావడం జరిగిందండి. పింక్, థిక్ పింక్ వైన్ కలర్ అనమాట. సో బాడీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే వైన్ కలర్ వచ్చేసి మనకి షైనింగ్ గా ఉంది. అండ్ ఈ సారీ మీద మనకి చెక్ బోర్డర్స్ వచ్చాయి. చెక్ బోర్డర్స్ అన్ని కూడా మనకి సిల్వర్ జరీతో రావడం జరిగిందండి. అండ్ ఆల్టర్నేట్ గా మనం చూసుకున్నట్లయితే ఎలిప్ షేప్ లోపల నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ డిజైనింగ్ అంతా కూడా సిల్వర్ జరీలో వచ్చింది. అండ్ రిమైనింగ్ వాటిలో మనం చూసుకున్నట్లయితే పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉన్నాయి. అండ్ ఆ పీకాక్స్ కూడా సిల్వర్ జరీలో రావడం జరిగింది. ఆల్టర్నేట్ ఒక్కొక్కటి మాత్రం ఎంటీ చెక్ బాక్స్ అనేది వదిలేశారు. అండ్ అప్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే బిగ్ సైజ్ వచ్చిందండి. సేమ్ మనకి అప్ సైజ్ బార్డర్ ఎలా వచ్చిందో డౌన్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అదే విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో అప్ సైడ్ బార్డర్ అండ్ డౌన్ సైడ్ బార్డర్ మనం డిజైనింగ్ చూసినట్లయితే బ్లూ కలర్ రావడం జరిగిందండి. థిక్ బ్లూ కలర్ అనమాట. ఆ బ్లూ కలర్ మీద అప్ సైడ్ డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి పీకాక్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. పీకాక్ డిజైనింగ్ అంతా కూడా మనకి సిల్వర్ జరీలో వచ్చిందండి. శారీ మనకి పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ శారీ వరకు వచ్చేసి మనకి పళ్ళు కంటిన్యూషన్ వచ్చింది, శారీ కంటిన్యూషన్. అండ్ రిమైనింగ్ పళ్ళు అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీక్వెన్స్ డిజైన్ అలానే నక్షి డిజైన్ అనేది సిల్వర్ జరీతో రావడం జరిగింది. అండ్ ఈ ఎండింగ్ బార్డర్స్ కి మనం చూసుకున్నట్లయితే టెంపుల్ డిజైన్ అనేది బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ రావడం జరిగింది. ఈ శారీకి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ రావడం జరిగింది. అండ్ హ్యాండ్స్ కి డిజైనింగ్ రావడానికి మనకి బ్లూ కలర్ మీదనే సిల్వర్ జరీ డిజైనింగ్, నక్షి డిజైనింగ్ రావడం జరిగింది పీకాక్స్ కి. అండ్ ఈ శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే 22,100 పడుతుందండి. అండ్ మనం చూస్తున్న కలెక్షన్ లో ఫైనల్ శారీ వచ్చేసి పీచ్ కలర్ లో రావడం జరిగిందండి విత్ కాంట్రాస్ట్ బార్డర్ పింక్ కలర్ అనమాట. సో శారీ బాడీ అంతా చూసుకున్నట్లయితే మనకి పీచ్ కలర్ షైనింగ్ కలర్ అనేది వచ్చింది. అండ్ దాని మీద మనం చూసుకున్నట్లయితే సర్కిల్ షేప్ వచ్చి సర్కిల్స్ లోపల సీక్వెన్స్ డిజైన్ అనేది రావడం జరిగింది. ఆ సీక్వెన్స్ డిజైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీలో రావడం జరిగిందండి. ఇప్పుడు బార్డర్స్ చూద్దాము. టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ కలర్ వచ్చింది శారీకి. సో పీచ్ కలర్ మీద థిక్ పింక్ కలర్ వచ్చింది అనమాట. ఈ థిక్ పింక్ కలర్ మీద మనకి మొత్తం నక్షి డిజైనింగ్ రావడం జరిగింది. నక్షి డిజైనింగ్ అంతా కూడా సిల్వర్ జరీతో వచ్చింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి బార్డర్ కి అటాచ్ అయ్యి టెంపుల్ డిజైన్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్లెయిన్ పింక్ కలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్ లో మనం చూసినట్లయితే మొత్తం నక్షి డిజైనింగ్ వచ్చింది. ఈ నక్షి డిజైనింగ్ లో మనకి ఎలిఫెంట్స్, లీవ్స్ ఇవన్నీ కూడా సిల్వర్ జరీ డిజైనింగ్ రావడం జరిగింది. అండ్ డౌన్ చూసుకున్నట్లయితే మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది అనమాట. ఈ ఎల్లో కలర్ ప్లెయిన్ వచ్చింది. ఈ శారీకి పళ్ళు చూసుకున్నట్లయితే హాఫ్ పళ్ళు వచ్చేసి శారీ కంటిన్యూషన్ పళ్ళు అండి. అండ్ రిమైనింగ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా డిజైనింగ్ ఇచ్చారు. మొత్తం థిక్ పింక్ కలర్ మీద మనకి ఇలా సర్కిల్స్ వచ్చి సిల్వర్ డిజైనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్స్ వచ్చాయి, దీనికి సిల్వర్ డిజైనింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అంతా కూడా సీక్వెన్స్ డిజైనింగ్ వచ్చి ఆ సీక్వెన్స్ డిజైనింగ్ కూడా మనకి సిల్వర్ జరీతోనే వచ్చింది. అండ్ ఈ సారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారండి. పింక్ కలర్, థిక్ పింక్ కలర్ ఇచ్చారనమాట సారీకి కాంట్రాస్ట్. సో మనకి ఎడ్జెస్ లో ఈ విధంగా మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. బ్లౌజ్ కి మనం చూసుకున్నట్లయితే ఎడ్జెస్ లో గ్యాప్ బార్డర్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 22,900 రూపీస్ ఉందండి. సో చూసారు కదండి, ఇవాల్టి వీడియోలో మనం అయితే బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ వెంకటగిరి పట్టు శారీస్ చూసాం, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే. అండ్ ప్రెసెంట్ మనం అయితే ప్యాట్నీ సెంటర్ బ్రాంచ్ ఆఫ్ చందన బ్రదర్స్ లో ఉన్నాము. అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో మనకి ప్యాట్నీ సెంటర్ లోనే కాకుండా జహీరాబాద్, షాద్ నగర్, వికారాబాద్, అలానే తుర్కయంజల్ లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అతి తక్కువ ప్రైస్ లోనే మనకి వెడ్డింగ్ వేర్ శారీస్ కానివ్వండి, ఎటువంటి అకేషన్ అయినా సరే మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ అనేవి చందన బ్రదర్స్ లో దొరుకుతాయి. సో మీరు కానీ ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియరెస్ట్ బ్రాంచ్ వస్తుంది, మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇవాళ కలెక్షన్ లో మీకు ఏదైనా శారీ కానీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.